హే హాయ్ గాయ్స్, నేను మిస్ సాయి. ఈరోజు నేను బిఆర్టీఎస్ రోడ్లో అలా సరదాగా తిరుగుతుంటే మా ఫ్రెండ్ ఒక సజెషన్ చేశాడనమాట. ఎంతసేపు ఫుడ్ కాదురా, కూల్ డ్రింకులు తాగాలరా అని చెప్పాడు. కూల్ డ్రింకులు ఏం తాగుతారా బాబు అంటే, ఇక్కడ ఒక బేవ్ అని చెప్పి ఒక షాప్ ఉందిరా, ఆ షాపులో మనకి మాక్టైల్స్ కాక్టైల్స్ ఉంటాయిరా, అదిరిపోతాయిరా అని చెప్పాడు. సరే మా ఓడు బేవ్ బేవ్ అంటూ తీసుకొచ్చాడనమాట ఇక్కడికి. బేవ్ బేవ్ అంటూ తీసుకొస్తే ఇక్కడ రేట్లు చూస్తే బేవ్ అని అనిపించింది. బాగా కాస్ట్లీ రేట్లు ఉన్నాయి, అయినా పర్లేదులే. మా ఓడేమో అరే వీళ్ళు బాగా ప్రొఫెషనల్ లాగా ఉన్నారా అని చెప్పారు. అందుకని చెప్పి ఇక్కడ మేము మొజిటో చెప్పామన్నమాట. 3 మొజిటో చెప్పాం. మొజిటో కాస్ట్ వచ్చేసి 70 రూపాయలండి. మీ ఊర్లో ఎంత కామెంట్ చేయండి. మన విజయవాడలో ఇది బిఆర్టీఎస్ రోడ్లో ఉందన్నమాట ఈ షాపు. బేవ్ రెస్టారెంట్ అనమాట. బిర్యానీ తిన్నాకండి సరదాగా అలా వచ్చామండి బిఆర్టీఎస్ రోడ్డు. వచ్చి 3 బేవ్ అంటూ 3 మొజిటో చెప్పామండి. వీళ్ళు పద్ధతి, వీళ్ళు చేసే విధానం చూస్తుంటే కొంచెం ఇరిటేషన్ వచ్చిందండి. బాగా డిలే చేసారండి బాబు, లేటుగా చేస్తున్నారండి బాబు. కానీ ఏం చేస్తాం, మన విజయవాడ మొత్తానికి ఒకటే బేవ్ షాప్ ఉందండి. సర్లే బేవ్ అంటూ 3 మొజిటో చెప్పాం. అలా మొజిటోలో ఫ్లేవర్ వేసి, అలా ఐస్ క్యూబ్స్ వేసి, అలా రోడ్ రోలర్లో నిమ్మకాయలు బాగా చితక్కొట్టి, పుదీనా అన్నీ వేసి చితక్కొట్టి పోసారండి గ్లాసుల్లో. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. మీ ఊర్లో ఇలాగే చేసే ఏమైనా బేవ్ షాపులు ఉంటే కామెంట్ చేయండి, ట్రై చేస్తాం. అలా లైట్గా నిమ్మప్పు కూడా వేసారండి. చూడండి అదిరిపోయింది కదండి. సోడా కూడా పోసారండి. అబ్బా, అలా సోడా పోస్తే బిర్యానీ తినిందంతా అరిగిపోద్దని ఒక నమ్మకం వచ్చిందండి మాకు. సరే అని చెప్పి ఇంకొక పొట్టు పట్టేద్దామని చెప్పి తీసుకున్నామండి. ఇది 70 రూపాయలు పడిందండి మాకు. మీ ఊర్లో ఎంతో కామెంట్ చేయండి. నాకైతే 70 రూపాయలు తీసుకున్నారు. ఇది కూలింగ్ అదిరిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి మీకు ఇప్పుడు. ఒక్క నిమిషం తాగేద్దామండి. అప్పు సూపర్ ఉందండి. బేవ్ బేవ్ అనిపించేలా ఉందండి.